హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి కటోరా బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూద్దాం. దీనికోసం వచ్చేసి నేను ముందుగా కిందున్న ఎగుడు దిగుడు క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎప్పటిలాగే మనము బ్యాక్లో బ్లౌజ్ పొడవును అనేది కొలుసుకున్నాం. ఇది వచ్చేసి కృష్ణవేణి గారు అడిగారండి, ఏ సైజు వారికైనా కటోరా బ్లౌజ్ ఎలా కట్ చేయాలి చూపించండి అక్క అని అడిగారు. ఆవిడ కోసం వచ్చేసి ఇది రిప్లై వీడియోగా చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకు 14 ఇంచులు వచ్చింది. దానికి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు అనేది ఖర్చు కోసం యాడ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా కింద 1/2 ఇంచు యాడ్ చేశాను కదా, 14 ఇంచులు పెట్టాను. తర్వాత పైన ఒక 1/2 ఇంచు యాడ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనము ఫస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, నడుము లూజ్ అనేది తీసుకున్నాం. నడుము లూజ్ వచ్చేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు తీసుకోవాలండి. ఈవిడ వచ్చేసి బ్లౌజ్ లూజ్గా ఉంది, ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించమన్నారండి. అంటే ఒక 2 స్టిచెస్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు. దానివల్ల వచ్చేసి నడుము 31 ఉంటే నేను 30 వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 31ని బై 4 చేస్తే నాకు 7.5 ఇంచులు అనేది నడుము లూజ్ వచ్చేసింది. ఇలా 7.5 ఇంచులు వేసిన తర్వాత బ్యాక్లో డాట్ కోసం 1 ఇంచు, అలానే ఖర్చు కోసం 1.5 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇప్పుడు మనం నడుము లూజు టోటల్గా ఎంత వచ్చిందో ఖర్చుతో కలుపుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి 10.5 ఇంచులు వచ్చింది. దాంట్లో సగం వచ్చేసి 5.25 ఇంచులు అనేది నేను షోల్డర్ కింద వేసుకున్నాను. ఇలా 5.25 ఇంచులు అనేది షోల్డర్ మార్కింగ్ చేసాం కదా. తర్వాత వచ్చేసి చంక దింపు కోసం కూడా మనము మార్కింగ్ వేసుకోవాలి. అది వచ్చేసి 5.30 అనేది వేసుకున్నాను. అంటే 1/2 ఇంచు షోల్డర్ కంటే ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇలా 1/2 ఇంచు పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకున్నాను. కింది సైడ్ కూడా సేమ్ 5.25 వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేశాను. చేసిన తర్వాత ఇది వచ్చేసి నడుము 30 ఇంచులు అంటే మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కదా, అంటే కింద నడుము పార్ట్ ఎంత వచ్చిందో చెస్ట్ కూడా సేమ్ అంతే వస్తుంది. అదే మార్కింగ్ని వేసుకొని ఈ కార్నర్లో వచ్చేసి నేను 1.25 ఇంచులు ఉండేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని చంక రౌండింగ్ అనేది ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత మనము కొల బ్లౌజ్లో నుంచి ఇలా చంక లూజ్ని అనేది చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే నాకు 8.25 ఇంచులు అనేది చంక లూజ్ వచ్చిందండి. ఇలా చెక్ చేస్తే నాకు 8.25 అనేది చంక లూజ్ వచ్చింది. 8.5 ఉందండి, కానీ ఒక కుట్టు తగ్గించేద్దాం లూజ్గా ఉందన్నారు కదా అనేసి నేను 8.25 అనేది వేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టి అనేది కొలుసుకున్నాను. బ్యాక్లో పట్టి వచ్చేసి నాకు 5.5 ఇంచులు వచ్చింది. దానికి 1/2 ఇంచు కలుపుకొని 6 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసాను. వేసిన తర్వాత పైన నెక్ వెడల్పు 2.25 వేసాను, కింద 2.30 అనేది వేసుకున్నాను. ఇలా వేసి బాక్స్ లాగా వేసిన తర్వాత ఈ కార్నర్లో ఇలా 1/2 ఇంచ్ ఉండేలాగా రౌండ్ ఇచ్చుకున్నాను. ఈవిడ కొంచెం వెడల్పుగా ఉందండి, నేను అందుకే ఆ లైన్ దాటి కొంచెం ఇవతలకే రౌండింగ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ను మనం చెక్ చేసుకుంటే అది వచ్చేసి నాకు 20 ఇంచులు వచ్చిందండి. దాంట్లో సగం వచ్చేసి ఇది 10 ఇంచులు రావాలి. అలానే షోల్డర్ జాయింటింగ్ కోసం 1/2 ఇంచు కలుపుకొని 10.5 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో ఫిట్టింగ్ కుట్ల దగ్గరికి మార్కింగ్ తీసుకొని దాని సెంటర్ నుంచి ఇలా ఒక డాట్ అనేది వేసుకుంటున్నాను. బ్యాక్లో డాట్ కోసం 3.5 ఇంచుల పొడవు 1 ఇంచు వెడల్పుతోటి ఇలా మార్కింగ్ వేసాను. ఇలా వేసిన తర్వాత మన బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే చుట్టూ కటింగ్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. మనకు 30 కంటే నడుము చిన్నగా ఉంటే చిన్న సైజు కిందకి వస్తుంది. 30 దాటిందంటే మనకు మీడియం సైజు వస్తుందండి. 34 నడుము 34, 35 వరకు మనకు మీడియం సైజ్ బ్లౌజ్ వరకే వస్తుంది. ఇలా బ్యాక్లో డాట్ వేసిన తర్వాత చుట్టూ కటింగ్ ఇచ్చుకున్నాను. అలానే ఆ డాట్ దగ్గర ఒక కటింగ్, చంక రౌండింగ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను. అలా ఇచ్చిన తర్వాత నెక్ను అనేది కట్ చేస్తున్నాను. నెక్ వచ్చేసి అందరికీ ఒకలాగే రాదండి, వాళ్ళు వేసే వెడల్పుని బట్టి మనము తీసుకోవాలి. ఇది వచ్చేసి రౌండ్ కరెక్ట్గా వచ్చిందా రాలేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది కదా. తర్వాత వచ్చేసి దానికి ఆపోజిట్లో మనము హ్యాండ్స్ అనేది కట్ చేయాలి. ఈ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు మనకి చంక లూజ్కి క్లాత్ అనేది సరిపోదు కదండి. దానికోసం వచ్చేసి నేను ఈ మెథడ్ ఫాలో అవుతానండి. చంక లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది హెమ్మింగ్ కోసం వచ్చేసి కింద 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసాను. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ని అనేది వేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ లూజ్ వేసాం కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడవు, తర్వాత వచ్చేసి చంక ఫిట్టింగ్ మార్కింగ్ కూడా వేసాను. ఇలా వేసిన తర్వాత చంక వచ్చేసి 8.25 ఉంది కదా, 8.25 దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని
షోల్డర్ పైన 1 ఇంచ్ ఉండేలాగా స్ట్రైట్గా వేసి ఇలా షేప్ ఇచ్చాను. మనం హ్యాండ్ ఏ షేప్లో కటింగ్ చేస్తామో ఆ షేప్లో ఇలా ఇచ్చుకున్న తర్వాత చంకలు చెక్ చేసుకొని దానికి 1.5 ఇంచు ఖర్చు కోసం మార్కింగ్ వేసాను. అలానే హ్యాండ్ దగ్గర కూడా ఖర్చు మార్కింగ్ వేసి దీని మార్కింగ్లను కలిపేసుకున్నాను. తర్వాత వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా పైన 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత హ్యాండ్ ఎలా ఉందో దాని వెంట కటింగ్ ఇచ్చాను. ఇలా కటింగ్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఒక లేయర్కి అనేది ఇలా హ్యాండ్ జాయింట్ పడుతుంది కదా, అది వచ్చేసి నేను లాస్ట్లో బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్లో ఈ జాయింట్ క్లాత్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ అనేది పూర్తయిపోయింది కదా. తర్వాత వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్కి ఇలా మార్చుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన ఉంచుకోవాలి. ఇది వచ్చేసి క్లాత్ ఎక్కువగా ఉంటే మాత్రమే మీరు క్లాత్ పైన చేయండి. క్లాత్ తక్కువనే తెచ్చుకున్నామంటే బ్యాక్ పార్ట్ని పేపర్ పైన ఉంచుకొని కటింగ్ చేయండి. ఈ కటోరా కటింగ్ అనేది క్లాత్ ఎక్కువగా పడుతుందండి. లేదు మేము మామూలు బ్లౌజ్కి తెచ్చుకున్నంతే తెచ్చుకున్నామంటే మాత్రము పేపర్ పైన కట్ చేసుకోండి. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ అన్ని మామూలు బ్లౌజ్లకి అయితే మనము 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేస్తాం కదా, దీనికి వచ్చేసి 2.5 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ వేసి చుట్టూ మార్కింగ్ వేసాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది చెక్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు 6 ఇంచులు వచ్చిందండి. ఇక్కడ 6 ఇంచులు అనేది మార్కింగ్ వేసాను. ఇలా ఎల్ షేప్లో ఇచ్చుకొని ఈ కార్నర్లో వచ్చేసి రౌండింగ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనము ఇక్కడ చంక రౌండింగ్ దగ్గర లోతు తీస్తున్నాను. ఈ లోతు తీయడానికి ఇలా బాక్స్ లాగా వేసుకొని 1/2 ఇంచ్ ఇలా లోతు తీసేసుకున్నాను. లోతు తీయడం మర్చిపోకండి, బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా పోతుంది అక్కడే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడే మీరు జాగ్రత్తగా చూడండి. ఇది వచ్చేసి ఖర్చు సైడ్ నుంచి నేను 4.5 ఇంచులు ఉండేలాగా పెట్టాను. ఇక్కడ చంకలు మనం లోతు తీసాం కదా, ఆ లోతు దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా 2 ఇంచులు పెట్టాను. తర్వాత వచ్చేసి నెక్ రౌండింగ్ దగ్గర ఇలా కొలిస్తే మనకు 3 ఇంచులు ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ ఉంచుకోండి. ఇది ఏ సైజు వారికైనా సెట్ అవుతుందండి. నడుము సైడ్ నుంచి 4.5 ఇంచులు పెట్టండి, చంకలో నుంచి 2 ఇంచులు పెట్టండి. అలానే నెక్ రౌండింగ్లో నుంచి ఉక్సు సైడ్ నుంచి కొలిస్తే మనకు 3.5 ఇంచుల దగ్గర ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకొని ఈ 3 మార్కింగ్లు ఇలా కలిపారంటే మీకు కటోరా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ పైన ఇలా ఉంచుకొని చుట్టూ మార్కింగ్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత కింది నుంచి 3.5 ఇంచులు అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి. 3 ఇంచులు వేసానండి. ఈ మిడిల్లో వచ్చేసి 2.5 వేసాను, ఈ చివరిలో 2.5 వేసాను. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా కటింగ్ ఇచ్చుకోండి. ఇది క్లాత్ ఎక్కువ ఉంటే మాత్రమే క్లాత్ మీద చేయండి, లేదంటే పేపర్ పైన చేసుకొని ఈ వచ్చిన పీసెస్ని క్లాత్ మీద చేసుకోండి. నా క్లాత్ ఎక్కువగానే తీసుకున్నానండి. ఇలా మార్కింగ్ వెంట కటింగ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ వచ్చేసి కలకత్తా బాంబే వాళ్ళు ఇస్తారండి ఈ బ్లౌజు. ఈ కటింగ్ వచ్చేసి నాకు ఎక్కువ ఒడిస్సా వాళ్ళు ఇస్తారండి ఇలాంటి కటింగ్ బ్లౌజ్, ఇలాంటి కటోరా బ్లౌజ్ కుట్టమని నాకు ఎక్కువ ఒడిస్సా వాళ్ళ నుంచి వస్తాయండి ఇవి. ఇలా ఈ మిడిల్లో ఈ డాట్ ఉంది కదా, మనం ఈ మార్కింగ్ వేసుకున్న డాట్ని అనేది కట్ చేసుకున్నాం. ఈ డాట్స్ అన్ని కలిపితే ఈ షేప్ వచ్చింది కదా, ఈ షేప్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇది వచ్చేసి సింగిల్ కటోరా అండి, డబల్ కటోరా కూడా ఉంటుంది. దానికి మరి ఈ షేప్ వచ్చింది కదా, ఇది వచ్చేసి 2 పీసెస్గా విడిపోతుంది. ఆ బ్లౌజ్ ఒకసారి చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా వేయచ్చు, క్రాస్గా కావాలంటే క్రాస్గా వేయచ్చు. నేను వచ్చేసి క్రాస్లో వేసుకున్నానండి. ఇలా క్రాస్లో వేసుకొని ఈ పీస్ ఎలా ఉందో చుట్టూ అలా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత దీన్ని కొంచెం డార్క్గా చేసుకున్నాం. వేసిన తర్వాత ఉక్సులు పట్టి సైడ్ వచ్చేసి కింద ఒక 1 ఇంచు, ఇటు సైడ్ జాయింటింగ్ సైడ్ కూడా 1 ఇంచు ఉంచుకున్నానండి. ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేసాను. ఈ పై సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచు, ఇలా 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. కింద 1 ఇంచ్ ఇచ్చాను, పైనుంచి 1/2 ఇంచ్ ఇచ్చాను. ఇటు సైడ్ కూడా, ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఏం అవసరం లేదండి. పైనుంచి స్ట్రైట్గా వచ్చేసి ఈ లైన్కు కలిపేసుకోండి. ఈ రెండింటిని ఇలా ఎక్స్ట్రా మార్కింగ్లతో సహా కొలిసి మిడిల్లో ఇలా ఒక డాట్ పెట్టుకోండి. ఇది వచ్చేసి మన మెయిన్ డాట్ వస్తుందండి. ఇక్కడ ఈ మిడిల్ డాట్ నుంచి కిందికి 1.5 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. అటు సైడ్ ఇటు సైడు 1 ఇంచ్ వేసాను, మిడిల్లో వచ్చేసి 1.5 వేసాను. ఆ పై సైడ్ వచ్చేసి జాయింటింగ్ కోసం 1/2 ఇంచ్ వేసాను. ఇలా ఈ పీస్ నుంచుకొని దీని చుట్టూ ఇలా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి కటోరా షేప్ అనేది వస్తుంది. ఈ 1 ఇంచ్ అనేది మనము మిడిల్లో డాట్ పడతామండి, ఆ డాట్ కోసం వచ్చేసి ఎగస్ట్రా ఇలా ఈ మార్కింగ్ అంతా టోటల్గా కట్ చేసుకోండి. ఈ కటింగ్ ఏ సైజు వారికైనా
ఈ మెజర్మెంట్ యూజ్ చేసుకొని కుట్టొచ్చండి. 30 నుంచి 50 సైజ్ వరకైనా ఈ కటింగ్ అనేది వస్తుంది. ఇలా కింది నుంచి నేను 3 ఇంచెస్ ఉండేలాగా ఇలా ఇచ్చుకొని అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మిడిల్ డాట్ అనేది వేసేసుకున్నాను. ఈ మిడిల్ డాట్ ఇలా పట్టడం వల్ల ఇలా కప్లో లూజ్ వచ్చేస్తుంది. ఇది అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో 2 పీసెస్ వచ్చాయి కదా, ఈ 2 పీసెస్ని ఇలా ఉంచుకొని చూస్తే మనం పై సైడ్ 1/2 ఇంచ్ తీసాం కదండి, 1/2 ఇంచ్ అనేది ఇలా ఖర్చు కోసము, అటు ఇటు 1 ఇంచ్ తీసినది మిడిల్లో డాట్ కోసం. ఇలా మనకి కటోర షేప్ అనేది వచ్చేసింది. ఇది ఏ సైజు వారికైనా సెట్ అవుతుందండి. కృష్ణవేణి గారు, మీకు ఈ వీడియో వల్ల మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. మీకు ఇంకా మరి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మీరు కూడా ఇలా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీ వీడియోస్ కూడా నేను రిప్లై వీడియో అనేది చేస్తాను. మీ కమెంట్కు రిప్లై వీడియో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో పట్టు కోసం కట్ చేసాం కదా కోరంచుల్ని, తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ కోసం కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ వచ్చేసి 10 ఇంచులు అనేది వెడల్పు ఉందండి. పొడవు వచ్చేసి ఇటు సైడ్ 3, మధ్యలో వచ్చేసి 2.5, చివరిలో వచ్చేసి 2.5 ఉంది. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఇలా 3, 3, 3.5 అనేది ఇలా ఇచ్చుకొని షేప్ ఇచ్చుకొని ఈ షేప్ బెల్ట్ని అనేది కట్ చేశాను. మనం ఎంత ఉందో తక్కువ అంత దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటూ కట్ చేసామంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు షేప్ బెల్ట్లు కూడా వచ్చేసాయి కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు, ఇవి వచ్చేసి వీటికి షేప్ బెల్టులు. వీటిని ఉంచేసుకొని మనం మెయిన్ పీస్ని కూడా కట్ చేద్దాం. దీనికి వచ్చేసి మనకి చివర్లో తీసుకున్నామని చెప్పాం కదా ముక్క, ఈ మిగిలిన ముక్కలు వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం తీసుకుంటానండి. ఇప్పుడు నేను మెయిన్ పీస్ మీద ఇలా లైనింగ్ పీస్ని మొత్తము అడ్జస్ట్ చేసుకొని దీని వెంట కటింగ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి క్లాత్ తక్కువగా ఉందనేసి నేను ముందుగానే చెక్ చేసుకున్నానండి. అన్ని పీసెస్ అన్నీ వేసి చూశాను. ఫస్ట్ మనం ఏ పీస్ కాపీస్ కట్ చేసామంటే క్లాత్ అడ్జస్ట్ చేయడం వీలు కాదు. దానికోసం వచ్చేసి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు నేను ముందుగా అన్ని పీసెస్ వేసుకొని వస్తాయన్నప్పుడే కటింగ్ పెడతానండి. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్గా విడిపోయాయి కదండి. ఒకటి వచ్చేసి ఇలా క్రాస్లో వేసాను మిడిల్లో, ఒకటి వచ్చేసి ఈ చివర్లో వేసాను. దీని వెంట హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా కటింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇది వచ్చేసి 60 సెంటీమీటరే ఉందండి. ఏమంటే శారీ పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ అయింది. అదే లైనింగ్ అయితే 1 మీటర్ లేనిది మనకి కటింగ్ చేయడం వీలు కాదు. దానికోసం వచ్చేసి నేను ముందుగా అన్ని పీసెస్ మెయిన్ పీస్ మీద అన్ని లైనింగ్ పీసెస్ ఇలా పెట్టుకొని చూశానండి, వస్తుందా రాదా కటింగ్ అనేసి. మీరు కూడా క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ముందుగా ఇలా వేసుకొని చూసి వచ్చేలాగుంటేనే కట్ చేయండి, లేదంటే మనకి కస్టమర్ తోటి ఇబ్బంది అవుతుంది. లైనింగ్ పీస్ అంటే మనం వేసేదే కాబట్టి ఒక 50-60 రూపీస్ లాస్ అవుతాం, కానీ మెయిన్ పీస్ కట్ చేసామనుకోండి సరిపోతుంది. వాళ్ళకి మెయిన్ పీస్ తెచ్చేయలేము కదా, కస్టమర్ తోటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా ముందుగానే చెక్ చేసుకొని వచ్చేలా ఉంటేనే మెయిన్ పీస్ని కట్ చేయండి. ఇలా హ్యాండ్కి జాయింట్ పడుతుంది కదండి, హ్యాండ్ ఈ సైడ్ మనకి షేప్ లేదు కాబట్టి నేను అది ఫోల్డింగ్ చేసుకొని దాని వెంట కట్ చేశాను. ఇప్పుడు మనకు హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఈ క్రాస్లో వేసిన ఫ్రంట్ పార్ట్ ముక్కను అలానే క్రాస్ బెల్ట్ని కట్ చేసామంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి అయిపోతుంది. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకున్నారంటే మనం పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే అండి, మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లు మొత్తం కటింగ్ అయిపోయినాయి కదా, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్. తర్వాత వచ్చేసి మిగిలిన పీసులు వచ్చేసి నేను నెక్ పీసెస్ అనేది కట్ చేసుకుంటాను.